హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, మన ఛానల్లో ఈ వీడియో ఎందుకు చేయకూడదని చేస్తానా. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసాం దీనికి సంబంధించి. సో ఒకసారి చెక్ చేయండి ఆ షార్ట్ వీడియో. సో ఇప్పుడైతే లాంగ్ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఏం లేదు, ప్రభాస్ కోసం అయితే 4 డైరెక్టర్స్ 4 వాళ్ళని అయితే క్రియేట్ చేశారు. అంటే వాళ్ళ స్టోరీకి తగ్గట్టుగా క్రియేట్ చేసుకున్నారు. సో బాహుబలి అంటే ఆబ్వియస్లీ ప్రభాస్ కోసమే రాసింది, అండ్ సలార్ కూడా ప్రభాస్ కోసమే రాసింది. ఇవి రెండు ఖచ్చితంగా ఉంటాయి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సాహోలో చూసుకున్నట్లయితే సుజిత్ ఒక కొత్త కుర్రాడు. అంటే అది వరకే ఒక సినిమా ఉంటుంది మనకి, నిర్వాణాంద్ గారు ఒక సినిమా ఉంటుంది రన్ రాజా రన్. ఎస్, దాని తర్వాత సాహో తీశాడు. సో సాహోలో వాజే సిటీ అని ఒక కొత్త వాళ్ళని అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో అది ఇప్పుడు ఓజీలో కూడా చూపించబోతున్నారు. సో ఓన్లీ ప్రభాస్ కోసం అని కాదు కానీ బాగా సెట్ అయింది. సెకండ్ గ్యాంగ్స్టార్ మూవీ ఆఫ్ ద ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ బిల్లా అండ్ తర్వాత ఇదన్నమాట. సో వాజే సిటీకి హెడ్ ఎవరు అని అంటే సాహో అన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి బాహుబలి మనకి తెలిసింది పార్ట్ 1 పార్ట్ 2. సో బాహుబలిలో ఒక వాళ్ళు ఉంటుంది మహిష్మతి, జై మహిష్మతి ఇలా చాలా సార్లు పలుకుతాడు అన్నమాట ప్రభాస్. అయితే మహిష్మతికి హెడ్ బాహుబలి. నెంబర్ 3 వచ్చేసరికి సలార్ లో కాన్సార్ ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. సో కాన్సార్ కి కింగ్ మొదటి దాకా స్టోరీ తీసుకొచ్చి లాస్ట్ కాన్సార్ కింగ్ ఎవరు అనగానే మన దేవరత సలార్. సో అతనైతే కింగ్ అవుతాడు అనమాట. సో ఇది థర్డ్ వాళ్ళు ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేశారు. అండ్ మహేష్మతి అయితే రాజమౌళి గారు క్రియేట్ చేశారు. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి ప్రజెంట్ నడుస్తుంది అది కల్కి 2898 AD నాగశ్విన్, క్రియేటెడ్ బై నాగశ్విన్ అనమాట. సో ఈ వరల్డ్ ఏంటంటే 3 వరల్డ్స్ చూపించబోతున్నారు. ఫస్ట్ ఇది కాశీ, సెకండ్ ఇది శంబాల, అండ్ థర్డ్ ఇది కాంప్లెక్స్. సో ఈ 3 వరల్డ్స్ కు సంబంధించి కల్కి మూవీలో అయితే క్రియేట్ చేయబడింది అన్నమాట. అండ్ మన వాళ్ళు కూడా అనుకో, అంటే మన వాళ్ళలో ఏంటంటే ఈ శంబాల అనేది సపరేట్ వరల్డ్, కాంప్లెక్స్ అనేది సపరేట్ వరల్డ్. ఒక్క కాశీ మాత్రమే మన వాళ్ళు అనమాట. కాశీలో ఉండేవారే ప్రభాస్, అదే భైరవ. సో అటు నుంచి విలన్స్ వస్తారు, ఇటు నుంచి సపోర్టింగ్ రోల్. కాకపోతే మనోడు ఎందుకో కాంప్లెక్స్ వాళ్ళకే వేసేస్తా, అంటే తన స్వార్థం అనమాట. నేను కాంప్లెక్స్ పోవాలన్న స్వార్థం, ఇవ్వలేమన్నా కానీ నేను రిచ్ లైఫ్ మెయింటైన్ చేయాలన్న స్వార్థం. సో ఈ నాగేశ్వన్ అయితే చాలా పెద్ద స్కేల్ అన్నమాట. లైక్ బాహుబలి, సలార్ అంటే సాహో చిన్న స్కేల్ అని చెప్పలేను కానీ ఆఫ్టర్ ఓజీ వచ్చిన తర్వాత పెద్ద స్కేల్ చిన్న స్కేల్ అని చెప్పేసి మనకైతే కొద్దిగా దాచిపెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇవన్నీ వరల్డ్స్ కి హెడ్ ఎవరంటే ప్రభాస్, వన్ అండ్ ఓన్లీ. ఒక్క హీరో కోసం ఇన్ని వల్ల ఏ హీరో కూడా లేవు అసలు. నాకు తెలిసి సపరేట్ వరల్డ్స్ అంటే ఏ మూవీ కూడా లేవు. అంటే మన తెలుగు నుంచి చెప్తున్నా, సపరేట్ వరల్డ్ అంటే ఏ మూవీకి లేవు బాబ్బా. నేను చూసిన వరకు బింబిసారా ఏదో ఉంది కానీ బింబిసారా, మగధీర అవి వేరు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ప్రభాస్ మాత్రమే ఇట్లాంటి క్రేజ్ ఉన్నది. సో ఇదైతే ప్రభాస్ మాత్రమే వర్కౌట్ అవుద్ది. ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వాజే సిటీకి, మహిష్మతికి, కాన్సార్కి, ఇప్పుడు కాశీకి వాళ్ళకి ఇంకొకటే. సో ఆయనే ప్రభాస్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.